హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, భారత్ మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి, తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు. సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వంటివి తెలంగాణలో పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని వివరించారు. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం బృందం సోమవారం కిటాకిష్యూ నుంచి ఒసాకా నగరానికి చేరుకుంది. అక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పో 2025లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ది చెందుతుందని వారికి సీఎం రేవంత్ వివరించారు. అక్కడ జపాన్కు చెందిన మారుబెని కార్పొరేషన్తో కలిసి ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని వివరించారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానిస్తూ డ్రై పోర్ట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్వే అభివృద్ది చేయనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు ఒసాకా ఎక్స్పో 2025లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెవిలియన్ను ఏర్పాటు చేసింది. 150కి పైగా దేశాలు పాల్గొంటున్న ఈ ఎక్స్పోలో భారత్ నుంచి ఒక రాష్ట్రం పెవిలియన్ ప్రారంభించడం ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి దీనిని ప్రారంభించారు. ఈ పెవిలియన్లో తెలంగాణలోని వైవిధ్యమైన సంస్కృతి, పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు వివరించేలా రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించేలా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.